అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పిడుగురాళ్ళ నుండి నరసింహారావు గారు, నరసింహమూర్తి గారు. వారి యొక్క ధ్యాన పరిచయాన్ని, అమృతాహారం యొక్క విశిష్టతని, పిరమిడ్ శక్తి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మీ ధ్యాన పరిచయం. 1998లో సుభాష్ పత్రి గారు పిడుగురాళ్ళు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి దాని ద్వారా పిడుగురాళ్ళ ఒక శాసనసభ్యుని నిలబెట్టి 3 రోజుల పాటు ఈ నియోజకవర్గంలో తిరగడం జరిగింది. ఈ నియోజకవర్గంలో తిరిగి 3 రోజుల్లో ఆయన ఉదయం సాయంత్రం క్లాసులు పెట్టారు. ఆ క్లాసులు పెట్టినప్పుడు ఆ క్లాసులకు హాజరయ్యామన్నమాట. ఉదయం సాయంత్రం అప్పుడు ఆయన ధ్యానం క్లాస్ చెప్పడం, మళ్ళీ అనుభవాలు అడిగి చెప్పడం, మధ్యలో ధ్యానం వేణువు ఊదడం. ఆ ధ్యానం వేణువు ఊదడం ద్వారా మనసుకి, శరీరానికి ఆనందం, ఆహ్లాదం, వినోదంలాగా అనిపించింది. ఆ తర్వాత వారి క్యాసెట్లు కూడా తీసుకున్నాం. ఇంట్లో ఆ క్యాసెట్ పెట్టుకొని వినడం చేయడం అలా జరుగుతూ ధ్యానంలోకి అలా వచ్చామన్నమాట. అలా వస్తూ నా నేపథ్యం ఏమిటంటే, నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో జిల్లా స్థాయి నాయకుడిగా ఉండేవాడిని. ఇప్పటికీ ఉన్నాను. అలా క్లాసులు చెప్పడం అనేది అలవాటు కాబట్టి అలాగే ఈ ధ్యానం క్లాసులు కూడా అలా చెప్తూ ఉండేవాడిని. ఎక్కడైనా 40 రోజుల క్లాసు చెప్తుంటే మన వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆ 40 రోజుల క్లాసులో ఒక క్లాసు ఒక రోజు నాకు ఇచ్చేవారు. ఈ పల్లెల్లో, గ్రామాల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చెప్తుండేవాడిని. అది చెప్తే దాంట్లో ఏంటంటే, భారతీయ సంస్కృతి, విలువలు, జాతీయత, దేశభక్తి అనాది కాలం, సనాతన కాలం, పూర్వకాలం నుంచి మనం ఎలా ఉన్నాం, మనం ప్రపంచంలో జగద్గురు స్థానంలో ఉన్నాం. యోగాన్ని నేర్పింది, యోగాన్ని ప్రపంచానికి అందించింది భారతదేశమే. పతంజలి యోగ విధానంలోనే ఇవన్నీ అష్టాంగ యోగాల్లో ధ్యానం అనేది ప్రధానమైనది, ముఖ్యమైనది. ఇంకా దీని తర్వాత ఇంకా సమాధి స్థితి. కాబట్టి వీటి గురించి చెప్తూ ఉండేవాడిని. ఆ 40 రోజుల క్లాసులో ఒక రోజు పోయినప్పుడు, ఏమంటే ఈ 40 రోజుల్లో మళ్ళీ ఇంకొక రోజు కూడా మీరు వస్తే బాగుంటుంది, సబ్జెక్ట్ బాగుంది, మన సంస్కృతి, విలువలు, దేశము, దేశభక్తి వీటి గురించి చెప్తున్నారు, సాంప్రదాయాల గురించి చెప్తున్నారు, బాగుందని చెప్పి అట్లా మళ్ళా పిలవడం జరిగింది. పిలిచేవాళ్ళు. అట్లా వెళ్తుండేవాడు. ధ్యానం ఎలా చేయాలి, ఏమిటి అని ధ్యానంలోకి వచ్చారు. ధ్యాన ప్రచారం కూడా చేస్తూ ఉన్నాను. సార్, ఇప్పుడు మీకు ఎలా ధ్యానం పరిచయం అయింది? నన్ను ఫస్ట్ వీళ్ళని పిరమిడ్ వెంకటేశ్వర కట్టమన్నాడని మెసేజ్ వచ్చిందని చెప్పారు వాళ్ళకి. ఓకే, ఎక్కడ సార్? ఇక్కడ జానపడ దగ్గర శివారులో. అది కడతానికి నేనేం చేశాను, దానికి వర్క్ ఉంటుంది కదా, వెంకటేశ్వర కట్టమన్నాడని వెంకటేశ్వర భక్తుని డైలీ పూజ చేస్తాను. ఆయన అంటే నాకు ఇష్టం. వెంకటేశ్వర కట్టమన్నాడు కదా అని అక్కడికి వెళ్ళాను. వెంకటేశ్వర కట్టమన్నాడని వెళ్ళాను. పిరమిడ్ గురించి నాకేం తెలియదు. పిరమిడ్ గురించి, ధ్యానం గురించి తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి కోసం వెళ్ళాను. వెళ్ళి అక్కడ కడుతుంటే వీళ్ళు ఫోన్ చేసినప్పుడు నా బండి స్టార్ట్ కాదు. వీళ్ళ దగ్గర వెళ్ళేవాడిని కాదు. వీళ్ళు నాన్ వెజ్ మానేమంటారు, వీళ్ళతో ఎందుకు అని వీళ్ళతో కలిసేవాడిని కాదు. కలవకుండా అట్లా ఉండేవాడిని. తప్పించుకొని తిరిగేవాడిని. వీళ్ళందరూ చెప్తా ఉండేవాళ్ళు, డైలీ ఒకళ్ళు చెప్తా ఉండేవారు ఇట్లాగా, అది చాలా కర్మలు తొలుగుతాయి, నీకు ఒంట్లో బాగుంటుంది. నాకు ఒంట్లో అనిపిస్తూనే ఉంటుంది కానీ దాని మీద ఏదో మక్కువగా అట్లాగా మానుకోలేక వీళ్ళతో తప్పించుకొని తిరిగేవాడిని. వెంకటేశ్వర కట్టమని అక్కడికి వెళ్ళా కదా, వీళ్ళు ఫోన్ చేసినప్పుడే నా బండి స్టార్ట్ కాదు. మళ్ళీ మెకానిక్ని పిలిపించి రిపేర్ చేసుకొని అట్లా వెళ్ళేవాడిని. బాగా ఇబ్బంది పెట్టేది. ఒక 4 నెలలు అట్లా చూశాను. ఏమో మార్చుకొని చూద్దాం అని చెప్పి అలా మార్చుకుంటాను. నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను, నాకు ఏ ఆటంకం కలగకూడదని పిరమిడ్ చుట్టూ తిరిగాను. ఇది 3వ సంవత్సరం. ఇంతవరకు నాకు ఏ ఆటంకం కలగలేదు. అంత కూల్గా, సాఫీగా సాగిపోతుంది. సో ధ్యానంలోకి వచ్చారు, సాధన ధ్యాన చేస్తున్నారు. మరి వీళ్ళ దగ్గరికి వెళ్తే మాంసం మానేయమంటారు అని దూరంగా ఉన్న మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? సంవత్సరం అయితే. ఎలా మీకు మీరే మారారా? నాకు ఒంట్లో కొంచెం అట్లా వాళ్ళు చెప్పినట్టే ఉండేది. మార్చుకొని చూద్దాం అని చెప్పి మానేశాను. అప్పటి నుంచి నాకు బాగుంది. ఇప్పుడు ఒక 4 నెలల నుంచి షుగర్ టాబ్లెట్ ఒకటి మానేశాను, ఒక పూట. ఇప్పుడు అంతా హెల్తీగా బాగుంది. ఓకే, అప్పుడు మీ ఆలోచన ఎలా ఉండేది? మరి మీరు శాకాహారి అయిన తర్వాత ఎలా ఉంది? అప్పుడు కొంచెం ర్యాష్గా ఉండేవాడిని. పనికాడే పిల్లలు, వర్కర్లు కానీ, ఇంట్లో ఏదైనా ఉప్పు తగ్గినా కానీ అట్లా అని. ఇప్పుడు 80% జనవరి కోపం తగ్గింది. అసలు ఏం లేదు, ఇప్పుడు పీస్ఫుల్గా ఉంది. పనికూరల దగ్గర మటుకు కొంచెం నటిస్తున్నాను, కోపం ఉన్నట్టు గదివినట్టు అట్లా పనులు అవ్వాలి కాబట్టి. కానీ నాకు మటుకు ముందు నాకు ప్రధానమైన శత్రువు జీవితం ఏది లేదు, ఒక కోపమే. తగ్గించుకుందాం అనుకుంటూనే ఉంటా, ఎమ్మటే రియాక్ట్ అవుతా ఉంటాను. సరే, ఇప్పుడు మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు? సహజంగానే శాకాహారి.
అయితే దీంట్లో శాకాహారం వల్ల ఉపయోగాలు ఏమిటి అని పిడుగురాళ్ళ సుమంగళి పిరమిడ్ కోనాకు శ్రీనివాసరావు గారు చెప్తూ ఉండారు. దాని ద్వారా నేను కూడా ఎక్కువ మందితోటి శాకాహారంలో మార్చే విధానాన్ని, మాంసాహారులుగా ఉన్న వాళ్ళని, కొద్దిమంది నా స్నేహితులు బృందం ఉంటుంది కదా, వాళ్ళతోటి శాకాహారం చేపిస్తూ మాంసాహారాన్ని మానిపించాను. వాళ్ళు కూడా మానుకున్నారు. దాంతోపాటు విదేశీ వస్తువులు ఈ కూల్ డ్రింక్స్ అవి కూడా తాగకూడదు, అది కూడా మాంసాహారం కింద లెక్కే. మానుకుంటే మన దేశానికి డబ్బులు నిల్వ ఉంటాయి, మానుకోకపోతే ఆ డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళిపోతాయి. కానీ అవి మానుకోవాలి, మాంసాహారం మానుకోవాలి, కూల్ డ్రింక్స్ మానుకోవాలి అని చెప్తుంటే దాదాపుగా నాకు దగ్గరగా ఉన్న స్నేహితులు కానీ బంధువులు కానీ అందరూ కూడా మన విధానాన్ని పాటించుకుంటూ వచ్చారు. సో పత్రి సార్ని కలిసారా మీరు? చాలాసార్లు కలిసారు. చెప్పండి సార్ గురించి. సార్ గురించి చెప్పాలంటే ఆయన ఫైజ్ మాలాలతోటే లాచీతోటే బయలుదేరారు. జేబులో రూపాయి కూడా లేకుండా వెళ్ళారు. దేశం మొత్తం పర్యటన చేస్తుంటారు. ఎక్కడికి పోయినా కానీ జేబులో తన దగ్గర అయితే డబ్బులు ఉండవు, ఎవరో ఒకళ్ళు పెట్టుకొని నడిపించడమే ఆయన్ని. ఇలా నడుస్తూ పోయారు. ఆ భగవంతుడు ఆయన నడిపించేవాడు అని చెప్పి వేములూరు మంగేశ్వరరావు గారు చెప్తుండేవారు. ఆయన దగ్గర అంటూ రూపాయి ఉండదు, కానీ మొత్తం దేశం మొత్తం పర్యటన చేస్తారు, అదే ఆయన యొక్క ప్రత్యేకత అని చెప్పేవారు. సార్ మీరు పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళాను అని చెప్పారు కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ చేశారు? మీ యొక్క అనుభవం ఏంటి? 6 కన్స్ట్రక్షన్ చేశాను. కోటాలు ఒకటి, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, హైదరాబాదు, తుమ్మల చెరువు. నా చేతుల మీద ఒక 6 అంటే రాడ్ బెండింగ్ వరకే, నేను రాడ్ బెండింగ్ వేస్తాను. నేను కోటాలో వెళ్ళినప్పుడు ఒక అనుభవం జరిగింది. చెప్పండి సార్. అక్కడ మన గురుస్థానం అని పత్రిజీ గారు రెస్ట్ తీసుకున్న రూమ్ ఉంటుంది, కోటాల జాతవనం అని. అక్కడికి పత్రిజీ గారు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ రూమ్లోనే ఉంటారంట. ఆ రూము ప్రత్యేకంగా ఆయన వాడిన వస్తువులు మొత్తం అంతా వదిలేశారు, అంతే పక్కబందికి పెట్టారు. అవి కూడా వాటర్. అక్కడికి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి మనం ధ్యానం చేసుకోవచ్చు. నా కాలికి రాడ్డు కోసుకుంది. నేను తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కానీ చెప్పులు వదిలేసి వెళ్తాను, ఇంటికాడే వదిలేసి వెళ్తాను తిరుపతి. ఆ దెబ్బ తగిలింది, శనివారం చెప్పులు వేసుకోను, అయినా సరే ఆ దెబ్బ నుంచి చేసుకోవాల్సి వచ్చింది. అది అయిపోగానే, కన్స్ట్రక్షన్ అయిపోగానే వెళ్దాం అనుకున్నా తిరుపతి. కానీ దెబ్బ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంది నాకేంది ఇట్లాగా ఇద్దరు అడ్డుపడుతున్నారు అనుకున్నాను నేను మనసులో. కొంచెం ఫీల్ అయ్యా, బాధగానే ఫీల్ అయ్యాలి. అట్లా వెంకటేశ్వర స్వామితో అట్లా ఫైట్ చేస్తా ఉంటాను నాలో నేను. పట్టణం దగ్గరికి వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడినట్టు మాట్లాడుతా చెప్తా ఆయనకి, నాకేంటి ఇట్లా అని చెప్పి అడిగేవాడిని. అట్లా అనుకుంటే పత్రిజీ గారు ఆ రూమ్లోకి వెళ్ళి 4:30కి ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేసేటప్పుడు ఆ దెబ్బ కాడ ఒక స్టిక్కర్ అతికిచ్చి లాగినట్టు అనిపించింది. అంటే సారు ఎక్కడైతే అంతకుముందు స్టే చేస్తున్నారో ఆ రూమ్ లో మీరు ధ్యానం చేస్తున్నాను. నాకేమనిపించింది అంటే, మేడం మామూలుగా ఇట్లా వైట్ ఇట్లానే ఉంటుంది పరుపు, సారు కూర్చున్న గొంతు కనిపించింది నాకు. అది లెగిసిన తర్వాత నేను కానీ పట్టించుకోలేదు. నాకు దెబ్బ బయటికి వెళ్ళిన తర్వాత నొప్పి లేనప్పుడు అప్పుడు మళ్ళీ వచ్చాను. సార్ కూర్చున్నట్టే అక్కడ ఉంది. ఆ అనుభూతిని పొందారు, గురువు అక్కడ ఉన్న అనుభూతిని పొందారు. మీకు ఏదైతే నొప్పి ఉందో అది తగ్గిపోయింది. ఆ దెబ్బ కట్టి స్టిక్కర్ అతికిచ్చినట్టు లాగినట్టు అనిపించింది ధ్యానంలోనే. 1 గంట మౌనం చేసిన తర్వాత కుంటుకుంటూ ఉండేవాడిని కూడా చెప్పుల దగ్గరకు డైరెక్ట్గా వెళ్ళిపోయాను. ఆడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, ఏం దెబ్బ ఉండాలి కదా అని చెప్పి కాలికి ఇట్లా కొట్టాను. మా పని పిల్లగాళ్ళని మొత్తాన్ని పిలిపించి చూపించాను. అరే నీట్గా రేటట్టుంది, ఏమి లేదు, మొత్తం పూర్తిగా తగ్గిపోయినట్టుంది. గాడి ఒకటే ఉంది, ఆ దెబ్బ ఒకటే కనిపిస్తుంది కానీ నొప్పి లేదు నాకు. చెప్పులు ఆ రూమ్లో వేసి తిరుపతి వెళ్ళొచ్చాను. అలా ఉంది మేడం. రీసెంట్గా మా ఆడవాళ్ళని కూడా నేను వచ్చిన నెలకాని నుంచి నాకు ఇట్లా వెలుగు టార్చ్ లైట్ లాగా పడతా ఉంది. అది చాలా మందికి అనుభవం లేదంట, నాకు 1 నెలకే వచ్చింది. నువ్వు కూడా రా, బాగుంది, దీంట్లో ఆరోగ్యం బాగుంటుందంట, నాకు కూడా అనిపిస్తుంది బాగుందని అని చెప్పి ఆమెకు చెప్పాను. మేము వెళ్ళలేదు. వినాయక చవితికి ముందు రోజు డేట్ రావట్లేదని ఆమెకి గుంటూరులో చూపించాం. అమ్మ పేగు ఉబ్బింది, గర్భసంచి బాగాలేదు, మీకు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి, అశ్రద్ధ చేయొద్దు అని చెప్పారు. ఫోన్ చేసింది, ఇట్లా సంగతి అంటండి, వద్దు ఇంటికి రా, ఇక్కడ పిడుగురాళ్ళ సర్జన్ మంచి సర్జన్ ఉన్నారు, ఇక్కడ చేపిద్దాం, గుంటూరు అయితే మనకు ఇబ్బంది అయింది అని చెప్పి వచ్చి 10 నిమిషాలు కూర్చొని చెప్పా. నన్ను నమ్ము, ఈ ఒకసారి ఛాన్స్ ఇవ్వను, 40 రోజులు ధ్యానం చేయి, ఈ 40 రోజుల్లో డైలీ కొంచెం తగ్గుతూ ఉంటుంది, అది నాది గ్యారంటీ, నీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పాను. చెప్పాను. చెబితే ఓకే అంది. అప్పుడు మనం పిరమిడ్ దగ్గరికి, మా ఆశ్రమానికి తీసుకెళ్ళాను. మా గురునాథం గారు, గురువు గారు ఆయన
ఫస్ట్ పత్రిజీ గారు, ఆయన అందరికి గురువు, ఈయన నాకు గురువు అన్నమాట. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఆశ్రమం ఎక్కడుంది? జానపడి శివార్లో ఉంది. అక్కడికి తీసుకెళ్లారు, ఆ పిరమిడ్ దగ్గరికి. ఒక అరగంట చేసింది ధ్యానం. ఒక అరగంట చేసిన తర్వాత ఎట్లా ఉందంటే, ఇట్లా గాల్లో తేలినట్టుంది, సినిమాల్లో చూపిస్తారు మావయ్య, అట్లా నేను తేలిపోతున్నట్టుంది, నా బరువు అనిపించట్లేదు, కూర్చున్నా అట్లా అనిపిస్తుందండి. మొదటి ధ్యానంలోనే ఫస్ట్ రోజు ఫస్ట్ ఇంతవరకు ఎప్పుడు కూర్చోలేదు, అలా అనిపించింది. తర్వాత భోజనం చేసిన తర్వాత మళ్ళీ 26 నిమిషాలు కూర్చుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఫేస్లో లోన అంతా మంటలు అట్లా వెలుగులాగా కనిపిస్తుంది, పైకి వెళ్తున్నాయి మంటలు అట్లా అని చెప్పింది. కొన్ని 3 రోజులు ధ్యానం చేసింది. 3 రోజుల తర్వాత నాకు మనసు ఒప్పుగా మళ్ళీ ఏమన్నా ఇట్లా చెప్పా కదా, అదే అంత క్లియర్ అని చెప్పారు. మళ్ళీ ఎందుకని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. వాళ్ళు మళ్ళీ స్కానింగ్ చేసి ఏం లేదని ఒక 50 టాబ్లెట్లు రాసి పంపించారు. ఓకే, ఇదే ఇంకా ఇంతకంటే అద్భుతం ఏం కావాలి? అక్కడి నుంచి వచ్చిన 2వ రోజు ఈమెకి డేట్ వచ్చేసి సో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిపోయింది. మళ్ళీ 2వ నెల కూడా మళ్ళీ అదే టైంకి కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఆమె చేస్తుంది డైలీ. ఇంకా మీరేం అనకుండా తనకి తనే కూర్చొని ఆమె చేస్తుంది. నైట్ కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే కూర్చుంటుంది. నాకన్నా ఎక్కువ చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది, మొత్తం క్లియర్ సో అయిపోయింది. ఇప్పుడు మీరు ఇన్ని పిరమిడ్లు కట్టారని చెప్పారు కదా, హైదరాబాద్ లో కట్టిన పిరమిడ్ ఏంటి? అది ఒక ఇంటికి ఒక రూమ్ కట్టించుకున్నారు మేడం. ఇక్కడ వాళ్ళే దేవరం పోలని మన పక్కన పిడుగురాల పక్కన, వాళ్ళు ఎల్ఐసిలో డైరెక్టర్లు ఇద్దరు. వాళ్ళ ఇంటి పేరు తెలుసు కానీ ఎర్రంచెట్టి పేర్లు ఐడియా లేదు నాకు. ఈ పిరమిడ్లు నిర్మిస్తున్నప్పుడు, ఆ కన్స్ట్రక్షన్ పనుల్లో అన్ని పాల్గొంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఫుల్ ఎనర్జీ మేడం. నేను అక్కడికి వెళ్ళగానే ఉదయం ఫస్టే స్టార్ట్ చేసేటప్పుడే అక్కడ ధ్యానంలో కూర్చుంటాను. కూర్చొని మీదే బాధ్యత, నాకు ఎటువంటి ఆటంకం కలగకూడదని చెప్పి అనుకుంటాను. ఒక్క చాట కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్కసారి కూడా 1 గంట కూడా బ్రేక్ అవ్వలేదు ఇంతవరకు. పెద్దవి అన్ని 4 పెద్దవి, అన్ని 2 చిన్నవి మేడం. 4 పెద్దవి అయ్యి వాటికో ఇంతవరకు కుర్రోళ్ళు సరిపోకపోవటం కానీ, నాకు అక్కడ కరెంటు లేకుండా 1 గంట కూడా అలాంటి ఏం లేదు. వెళ్తాను, ఫస్టే కూర్చుంటాను ధ్యానంలో. ధ్యానం చేసుకొని మీ పనులన్నీ స్టార్ట్ చేస్తాను. సార్, ఇప్పుడు మీరు పత్రి సార్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఆయన ఒక యుగ పురుషుడు. ధ్యానం అనేది మళ్ళీ సమాజంలోకి వెలుగులోకి తీసుకొచ్చినవాడు. ఈ అనాది కాలం, సనాతన కాలం, పూర్వకాలం నుంచి ధ్యానం అనేది ఉంది. కానీ మళ్ళీ జగత్తుకి తెలియచేయాలి అని చెప్పి అనేక మంది సామాన్య ప్రజానీకానికి, అట్టడుగు వర్గాలకి, ధనిక వర్గాలకి అందరికీ కూడా ధ్యానానికి ఖర్చు లేదు, పెట్టుబడి లేదు. దీనికి సంపన్న వర్గాలు, ధనిక వర్గాలు, పేద వర్గాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలనే మార్గంలో, నువ్వు కింద కూర్చొని బాస్పెట్లు వేసుకొని యోగ సాధనలో కూర్చుంటావా, కుర్చీలో కూర్చుంటావు, ఎలాగైనా సరే కూర్చొని కళ్ళు మూసుకోవటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో గమనించని చెప్పి ఆయన చాలా తేలిక మార్గాన్ని ప్రచారం చేయటం వల్ల ఇంత సులభంగా సామాన్య ప్రజానీకానికి కూడా వెలుగులోకి వచ్చి ఆయన ఒక వెలుగు రేఖ ఈ ప్రపంచానికి ఆయన. అందుకని చెప్పి ఆయన అట్లా అందించాడు. కాబట్టి చాలా తేలిగ్గా ఉంది, ఖర్చు లేకుండా ఉంది, బాగుంది. కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా, ఇంతకంటే ఖర్చు ఏముంది దీనికి? కూర్చోవటం వల్ల శారీరక బాధలు, మానసిక బాధలు, అనేక కష్టాలు, ఏమేమో ఉంటాయి సమస్యలు, అవన్నీ పరిష్కారం అయిపోతాయి అని చెప్పి ఆయన చెప్పిన విధానాన్ని నాకు చాలా కష్టాలు మొదలో నేను ఒక ఇండస్ట్రీ రన్ చేస్తూ ఉండేవారు. 40 సంవత్సరాల పాటు రన్ చేశాను ఇండస్ట్రీ. అనేక లోటుపాట్లు అన్నీ ఉండేవి, కార్మికులతో కానీ ఇంకొక వర్గాలతో కానీ. అట్లా ఈ ధ్యానంలో కూర్చొని 1 గంట సేపు అట్లా ధ్యానంలో కూర్చుంటే ఆ కష్టాన్ని అంత మర్చిపోతాను. ఎదుటివాడు ఏం చేస్తాడో, రేపు ఏమిటి నన్ను బెదిరించాడు కదా అని చెప్పండి, వ్యాపారంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఆ బెదిరింపు అనేది లేకుండా వాడే మిత్రుడిగా మారిపోతున్నాడు. ఎందుకంటే మనము అతని గురించి ఆలోచించే విధానాన్ని, సుభాష్ పత్రి గారికి ఇలా ఆలోచించాలని చెప్పిన విధానమే అవతల వాడి శత్రువు కూడా మిత్రుడిగా మారిపోతాడని చెప్పిన మార్గం నాకు నచ్చింది, వారు చెప్పిన మార్గం. సార్, ఫైనల్గా శాకాహారం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? శాకాహారాన్ని మించిన ఆహారం లేదు. గాలిని ఆహారంగా భోంచేసి జీవించవచ్చు అని ఎలా చెప్తారో, ఈ శాకాహారాన్ని కూడా ఆ సులభమైన పద్ధతిలో పచ్చి కూరగాయలు కానీ, పండ్లు కానీ ఏమైనా తిని హాయిగా జీవించవచ్చు, బరువు లేకుండా, ఇబ్బంది లేకుండా అనే మార్గం అని చెప్పింది చాలా నచ్చింది. అందులో వృద్ధాశ్రమాన్ని మెయింటైన్ చేస్తుంటాను. నేను ఒక 17 సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను.
దాంట్లో మేము ఒక ధ్యానం నేర్పుతాము, రోజు ఉదయం పూట వచ్చని మంగేశ్వర గారు చెప్తే 1 సంవత్సరం పాటు ధ్యానం క్లాస్ పెట్టించే ఉదయం పూట అందరు కూడా వృద్ధులందరూ కూర్చున్న వాళ్ళు 35 మంది కూడా నిరాదరణకు గురైన నిరాశ్రయులైన వృద్ధుల్ని, అనాథ వృద్ధులను తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. అలా నిర్వహణ చేస్తూ ఉండు, నువ్వు ఎవరిని రూపాయి అడగద్దు, స్వచ్ఛందంగా స్వప్రేరణతో వాళ్ళే వచ్చి ఇస్తారు అని చెప్పి సుభాష్ పత్రి గారు అప్పుడిప్పుడు చెప్పినట్లుగా నాకు అనిపించింది. ఎవరిని అడగ రూపాయి కూడా నడుస్తూ ఉంది. దాంట్లో పిరమిడ్ కట్టాము. పిరమిడ్ కట్టిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వేసిన పిరమిడ్ కడితే తర్వాత మళ్ళీ పైన ఫ్లోర్ వేయాల్సి వచ్చింది. మళ్ళీ ఆ పిరమిడ్ తీసేసి పైన వేసాము. మళ్ళీ పైన సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వేసిన తర్వాత కూడా ఆ పిరమిడ్ కూడా అక్కడ తీసేసి మళ్ళీ పైన కూడా పిరమిడ్ ఏర్పాటు. ఓకే సార్, చక్కగా మీరు ఆ పిరమిడ్ కట్టిస్తూ పిరమిడ్లో కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారనమాట. సార్ ఫైనల్గా మీరేం చెప్తారు శాకాహారం గురించి? శాకాహారం తింటే మన ఆయుష్ పెరుగుద్ది తప్పకుండా. అందరూ అదే తినాలా. శాకాహారం గురించి ఇంతకన్నా మంచిగా మనం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మన పత్రిజీ గారిని అయితే ఆయన అందరినీ గురువు అంటారు. నేనైతే భగవంతుడు అనుకుంటున్నాను. నేను ఆయన్ని కలవకపోవటం నా అదృష్టం. ఆయన ఉన్నప్పుడు నేను దీంట్లో రాకపోవటం చాలా ఫీల్ అవుతున్నాను, బాధపడుతున్నాను. ఆయనకి ఇంటర్వ్యూలో చూస్తుంటే నాకు ఎటువంటి ఫీల్ అవుతుంటానో, బాధ కొంచెం ఏదన్నా డిప్రెషన్లో ఉంటానో, అలాంటి ఇంటర్వ్యూ నా కళ్ళ ద్వారా చాలా సార్లు అది ఎదురుపడింది సెల్లో. ఓకే, దానికి ఆన్సర్ దొరికింది. మీరు దేనికైతే ఫీల్ అవుతున్నారో పత్రి సార్ మెసేజ్ నుండి మీకు ఆన్సర్ వచ్చేది. ఇప్పుడు నేను ఇంటికాడ ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు మన ఆశ్రమంలోకి వెళ్ళేవాడిని. మా గురువు గారు, గురునాథన్ గారు ఉన్నారు. నేను దేనికోసం వెళ్ళాను ఆయనకి చెప్పను. ఒకసారి అంటే ఫస్ట్ ఏదో పెట్టాడు అనుకున్నాను. ప్రతిసారి నేను వెళ్ళిన ప్రతిసారి ఏదో క్లాస్ పెడతాడు. ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటాడు. వంట దగ్గర ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటాడు. నేను ఏదైతే ఫీల్ అవుతున్నా ఆన్సర్ వచ్చేది. ఒకరోజు దీంట్లో మెరాకిల్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి పట్టణం దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇది నాకు, నేను ఇట్లా అందరూ కమిషన్ తీసుకొని ఏం తీసుకొని నా కష్టం నేను ఉన్నాను, వాస్తు చెప్పడానికి వెళ్తాను, వాళ్ళకి ఏ ఐరన్ వాడాలో చెప్తాను, అన్నీ అందరికి సలహా చెప్పొస్తుంటాను. నాకు ప్లేస్ వరకు ఇచ్చారు, నాకు ఇల్లు ఎప్పుడు ఏందని చెప్పి, ఎప్పుడు ఇస్తారు మీరు అని చెప్పి ఆ పట్టణం దగ్గర చాలా ఫీల్ అయ్యాను. అంతలోకి మా గురువు గారు ఫోన్ చేసి, పలానా చాట క్లాస్ ఉంది ఇవాళ 5ంటికి మీరు వచ్చేయండి అని చెప్పారు. నేను వెళ్ళిపోయాను అక్కడికి. ఆ క్లాస్లో వేరే వాళ్ళు ఇట్లా, మీరు ఏం చేస్తుంటారు, దేవుణ్ణి అడుగుతారు, మీకు దేవుడు ఎదురయ్యి పలానా వరం ఇస్తా, మీకు మీ దగ్గర ఏముంది మీ దగ్గర ఈయటానికి మీకు అర్హత ఏంటి అని అడుగుతాడు దేవుడు, మీరేం చెప్తారని అడిగాడు. ఓకే, సో మీకు అక్కడ మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనమాట. ఆన్సర్ దొరికింది, నేను చెప్పలేదు కదా. అసలు దెబ్బ మీ మనసులో ఉన్నదానికి జవాబు వచ్చింది. ఒక 2 గంటల దాకా నేను బాగా లోన హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు నాకు ఎటువంటి భయం లేదు, అంతా దేర్ వచ్చేసింది నాకు. ఏం ఆన్సర్ చెప్తాం ఆయనకి, ఎదురవుతాడు. మీకు వరం కావాలంటే ఏం ఆన్సర్ ఉంది మనకి, ఏం చేసాం ఆయన కోసం. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఎంతో చక్కగా మీ ధ్యాన పరిచయాన్ని, శాకాహారం యొక్క విశిష్టతని, మరి పిరమిడ్స్ ఎలా కట్టుతున్నారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, అమృతాహార కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా శాకాహారం యొక్క ప్రాముఖ్యత, మరి పత్రిజీతో వారికి ఉన్న సాన్నిహిత్యాన్ని, పిరమిడ్ ఇంపార్టెంట్ గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.